శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు ఉండేటువంటి శ్లోకాలను స్థిత ప్రజ్ఞస్య లక్షణాలు అంటారు. స్థిత ప్రజ్ఞస్య లక్షణాలు ఇవి ఏంటంటే భగవద్గీతలో యోగి లక్షణాలు, భక్తుని లక్షణాలు, జ్ఞాన లక్షణాలు, గుణాతీతుని లక్షణాలు ఉంటాయి. దీంట్లో మనకు మొట్టమొదటి వచ్చేది స్థిత ప్రజ్ఞస్య లక్షణాలు. ఈ స్థిత ప్రజ్ఞస్య లక్షణాలు అనేటువంటివి ప్రతిరోజు కనీసం ఈ శ్లోకాలను పారాయణమన్నా చేసుకుంటారు. భగవద్గీత అంతా పూర్తిగా పారాయణం చేయలేని వాళ్ళు ఈ 18 శ్లోకాలనైనా పారాయణం చేసుకుంటారు. అంత అయిపోయింది కదా. వస్తా అంటే బిల్లు బాడీకి వస్తుందే నువ్వే మాట్లాడిచ్చేస్తుందా? 52, 53 శ్లోకాలలో భగవంతుడు సిద్ధి, సాధన, సాధ్యం, సాధన సాధ్య లక్షణమో సంసార అన్నాడు శంకరాచార్య స్వామి. సాధన సాధ్యం, సాధన సాధ్యం అవి రెండు ఏదైతే ఉందో అది సంసారం. నువ్వు సాధన చేత అది తీసేళ్ళం గారు. సాధన చేత ఏదైతే మనం పొందుతున్నామో అది సంసారం. సాధన చేత పొందేదంతా కూడా సంసారమే. అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, సాధన చేత పొందేది సంసారం అంటే ఎన్ని పోతా తెలుసా? ఇప్పుడు మందులు తింటున్నారు అనుకోండి, దేనికి? ఆరోగ్యం బాగలేదు అంటే నీకు మందులు తినుట అనేది సాధన. దాని నుంచి లక్ష్యము ఆరోగ్యం బాగా కావాలి అనేది. అదేమైంది? ఇప్పుడు సాధ్యమైంది. సాధన చేత సాధ్యం అనేది ఏది సంపాదిస్తున్నామో అది సంసారం. అది చెప్పడం కోసం చెప్తా ఉంటుంది. అంటే మీరు సాధనతో ఏదైతే సంపాదిస్తున్నారో అదంతా కూడా సంసారం. యజ్ఞం చేస్తారు స్వర్గలోకాన్ని పొందాలని, సంసారం. డబ్బులు సంపాదిస్తారు దేనికి? సుఖంగా ఉండటం.
డబ్బులు సంపాదించుట అనేది సాధన, సుఖంగా ఉండటం అనేది లక్ష్యం, సాధ్యం. అది కూడా సంసారం. శరీరాన్ని ఇష్టపడతారు, ఇష్టపడేటట్లుగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? భోగములను అనుభవించుట. అంటే భోగములను అనుభవించుట అనేటువంటి సాధ్యము కొరకు సాధన చేస్తాడు. ఇది సంసారం. ఇట్లా చూస్తే ఏమవుతుంది? శ్రవణం చేస్తున్నారు దేని కొరకు? సరే, మోక్షాన్ని పొందడం కొరకు అనికో, స్వరూపాన్ని పొందడం కొరకు. స్వరూపాన్ని పొందడం కొరకు నువ్వు శ్రవణం చేస్తున్నావు, అంటే ఇది సాధన. అది పొందేది సాధ్యం. సాధన చేత సాధ్యమయ్యేటువంటిది సంసారం. అంటే ఇప్పుడు ఇది కూడా అవును. దీంట్లో అవిద్య, విద్య అని రెండు ఉన్నాయి. అవిద్యలో పావని విద్య అని, పాకని విద్య అని రెండు. పావని విద్య అంటే ఏమంటే నిన్ను పవిత్రం చేసేటువంటి విద్య. నిన్ను పవిత్రం చేస్తుంది అంటే నీ అంతఃకరణాన్ని శుద్ధం చేసి నీ యొక్క సహజత్వ స్థితికి తీసుకెళ్లేటువంటిది పావని విద్య. అలా కాకుండా నీ అంతఃకరణాన్ని నీ స్వరూపానికి దూరంగా చేసేటువంటి విషయాలతో ఏదైతే పడుతుందో అదంతా పాకని విద్య. అదేమిటి? అది సంసారం. అది సంసారమే, ఇది సంసారమే. అయితే అవిద్యలో ఉత్తమ అవిద్య నిన్నేం చేస్తుంది? విడుదలను పొందేదానికి నీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు కూడా అవిద్యయే. ఎందుకంటే శ్రవణం చేస్తున్నామంటే శ్రవణం చేసేవాడు ఒకడు ఉన్నాడుగా. ఆత్మస్వరూపం శ్రవణం చేసేదా? మరి ఇప్పుడు నువ్వు శ్రవణం చేస్తున్నావు, దేంతో శ్రవణం చేస్తున్నావు? మరి నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావుగా, అంటే ఏదో ఒక సాధన చేస్తున్నావు. కాబట్టి సాధన చేస్తున్నావు కాబట్టి నువ్వు అవిద్య సంసారంలో. అయితే ఈ సంసారం ఏం చేస్తుందంటే నిన్ను విడుదల చేస్తుంది. నిన్ను విడుదల చేసేదానికి సహాయం చేస్తుంది. దాన్ని 52, 53 శ్లోకాల్లో చెప్పాను. కాబట్టి సిద్ధి అంటే ఏమిటి అనే విషయాన్ని సమాధా అచలా బుద్ధి. అచలా బుద్ధి, అచలం అంటే చలనము కాని బుద్ధి. బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం చలనము లేనటువంటి స్థితి, అంటే స్థిరమైపోయింది. జ్ఞానం ఏమైపోయింది? స్థిరమైపోయింది. ఈమె నా భార్య. స్థిరమైందా? ఎప్పుడు స్థిరమైంది? 3 ముళ్ళు వేస్తే స్థిరమైంది. 1 కాదు, 3 పడితే స్థిరమైంది. 1 ముడితే స్థిరం కాదన్నమాట. అందుకని 3 ముళ్ళు వేశారు. ఇప్పుడు అది స్థిరమైపోయిందిగా. స్థిరమైపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, 3 ముళ్ళు వేసి స్థిరం చేసుకున్నాడు.
వీళ్లకు స్థిరమైంది, ఇతను నా భర్త. ఈ స్థిరమైన దానిని ఇప్పుడు పైన దాన్ని ఏమి ఆరోపించబడిందే, ఆరోపించబడింది స్థిరమైపోయిందిగా. దాన్ని మనసులో నుంచి చెరిపేయాలంటే వీలవుతున్నదా? చూడండి, అంటే ఇప్పుడు వీనంతటా వీడే బంధంలో చిక్కులుకున్నాడా లేదా చిక్కులుకోలేదా? సరే, ఇప్పుడు వీడు బంధములో చిక్కులుకున్నానని అనుకుంటున్నాడా లేదా ఇదే సత్యమైనది అనుకుంటున్నాడా? ఇదే సత్యం. అసలు బంధమనే గుర్తించలా, బంధమనే గుర్తించలా. ఇంకా వాడికి మనం ఏమని చెప్తాం చెప్పండి? వాడికి ఏమని చెప్తాం? కానీ ఇక్కడ సాధకుడు కాబట్టి, అర్జునుడు శుద్ధాంతకరణం కలిగిన వాడు కాబట్టి, ఆ శుద్ధాంతకరణం కలిగినటువంటి వాడికి ఇవన్నీ పరమాత్మ చెప్పారు. వెంటనే అర్జునుడు పట్టుకున్నాడు. సమాధావచల బుద్ధి అన్నారు కదా, ఆ అచలమైనటువంటి బుద్ధి కలిగిన వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. స్థిత ప్రజ్ఞ అంటే ఏమైపోయినాడు? ఇప్పుడు అతను స్థిరమైపోయినాడు. ఇప్పుడు ఈమె నా భార్య అని ఇతను స్థిరమైపోయినాడుగా. అజ్ఞానములో ఈమె నా భార్య అని ఇతను స్థిరపడాడు, అజ్ఞానములో ఇతను నా భర్త అని ఆయన స్థిరపడ్డాడు. అట్లా స్థిరపడినట్లుగా ఇక్కడ జ్ఞానముతో స్థిరపడుట. ఏమని స్థిరపడుట? బ్రహ్మమే నేనని స్థిరపడుట. బ్రహ్మమే నేనని స్థిరపడుట. ఇంతవరకు ఏమన్నా ఉన్నాడు వీడు? నేను జీవుడును ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మయే నేను, జీవుడే నేను అనేది పోయింది. బ్రహ్మయే నేను అని దృఢమైపోయింది. దృఢమైపోవాలి. దానికి 3 ముళ్ళు వేసి అక్కడ మనం చేసినట్లుగా ఇక్కడ ఇది కూడా శ్రవణ మనన నిధిధ్యాసనలతో దృఢం చేసుకోవాలి. శ్రవణ మననలు నిధిధ్యాసనలు లేని వేదాంత విచారణ నిలవదు. వాళ్ళని ఏమంటారంటే కృతోపాస్తి అకృతోపాస్తి అని 2. కృతోపాస్తి అంటే వాడు కృతకృత్యుడు, అంటే శ్రవణ మరణ నిధిధ్యాసంలో నుంచి ఆత్మతత్వాన్ని చాలా స్పష్టంగా దృఢం చేసుకున్నటువంటి వాడు కృతోపాస్తి. అక్కడే ఉన్నాయి. సరే ఉండని, కొంచెం వెనక్కి మీరు కూడా కొద్దిగా సరే మళ్ళీ వినిపించదు. కరెక్ట్, అట్లే ఉండని. ఈ శ్రవణ మరణ నిధ్యాసనలు చేసిన విన్నంతసేపు బాగా ఉంటుంది. అయిపోయిన తర్వాత విన్నప్పుడు బాగా కరెక్ట్గా అర్థమైంది, బాగుంది కూడా అని అనిపిస్తుంది. స్వామీజీ చెప్పేవారు అనమాట, విద్యాప్రకాశం దేవ స్వామి ఏం చెప్పేవారంటే, పరిగెత్తపోతాడంట క్లాస్కి. స్వామీజీ క్లాసులు ఎక్కడ పెట్టినా కూడా ఏమంటే గ్రౌండ్లో పెడతారు. పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో పెడితే 18 రోజులు పెడతారు. ఈ 18 రోజులు ఏంటంటే పొద్దున్నే 1 గంట, సాయంకాలం 1 గంట ఉంటుంది క్లాస్. అంటే పొద్దున్నే
7 గంటలకు మొదలవుతుంది, 8 గంటలకు క్లోజ్ అయిపోతుంది. సాయంకాలం కూడా 6 గంటలకు మొదలవుతుంది, 7 గంటలకు క్లోజ్ అయిపోతుంది. అది స్వామీజీ టైం షెడ్యూల్. ఇప్పుడు వీళ్ళు పరిగెత్తుపోతున్నారు. ఏమిరా ఎక్కడ పోతున్నారా? స్వామీజీ క్లాస్ చెప్తున్నారు, అర్జెంటుగా టైం అయిపోతుంది అని పోతారు. సరే పోయినా ఇప్పుడు పోయేటప్పుడు వేరే వాడు వచ్చి మధ్యలో వచ్చి అడ్డుగిస్తే లేదు పోవాలి, నేను స్వామీజీ క్లాస్ చూసుకొని వస్తాను. నేను చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నేను కావాల్సింటే మాట్లాడతాను. సరే వాడు చేసేందుకు వచ్చే పట్టుకొని చూసి కుదరక నువ్వు కూడా రాని పిలుస్తాడు వీడు పోలేదని చెప్పాను. సరే పోయినాడు, విన్నాడు, క్లాస్ అంతా విన్నాడు, అయిన తర్వాత వస్తాను ఇప్పుడు కనిపించాడు. ఎవరు అప్పుడే అడ్డుగించిన వాడు కనిపిస్తే ఇప్పుడు వాడిని వీడే పిలిచి క్లాసుకు పోయి చేసినట్టు ఇంకేమో చెప్పుకోను. సరే క్లాసుకు పోయినావు కదా నువ్వు, స్వామీజీ ఏం చెప్పినాడు చెప్పు. స్వామీజీ ఏం చెప్పినాడు చెప్పు. స్వామీజీ కథలంటే కథలు రా, ఏమి నవ్వులు రా నాయన, నవ్వుల మీద నవ్వుల పైన నవ్వులు, ఏమి జోకులు అంటే జోకులు. స్వామీజీ ఏం జోకులు వేస్తారు తెలుసిన అని చెప్పాడు. సరే ఆ జోకులు కథ తెచ్చిపెట్టు, మన జీవితానికి సరిపోయేదని ఏం చెప్పినాడు చెప్పు. అదేదో నువ్వు వచ్చింది. అదే నువ్వే వచ్చి అట్లయితే నువ్వు విన్నావు కదా అంటే, విన్నానప్పుడు విన్నప్పుడు బాగానే ఉంది అంతే, కానీ నాకు గుర్తులేదు. ఎందుకంటే అంతఃకరణం మలినమైపోయిన అంతఃకరణంలో కలాయిపోయిన పాత్రలో అన్నం వండితే ఎలా ఉంటుంది? తినలేదు. అట్లాగా శుద్ధాంతఃకరణము లేనటువంటి దాంట్లో దీన్ని విన్నా అది నిలవదు. శ్రవణ మనన నిధిధ్యాసనలు కలిగినటువంటి అంతఃకరణం దాన్ని పట్టుకుంటుంది, నిలుపుకుంటుంది. లేకపోతే వింటానే ఉండేదే. కానీ అర్జునుడు అట్లాంటి వాడు కదా. అర్జునుడు విన్న వెంటనే స్వామి ఆగండి పరమాత్మ చెప్పుకొని పోతాడు. ఆగండి ఏమయ్యా చూసిన స్థితప్రజ్ఞుడని మీరు అంటున్నారంటే అర్జునుడే ప్రయోగిస్తున్నాడు. అంటే అచలా బుద్ధి స్థిరమైపోయిందని అన్నారు కదా. బుద్ధి స్థిరమైపోయింది కదా. ఇప్పుడు ఈమె నా భార్య అని స్థిరమైపోయినప్పుడు అది మారట్లేదు కదా. అలాగా ఇక్కడ జ్ఞానం స్థిరమైపోయింది. స్థిరమైపోయినటువంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు అన్నాడు. బ్రహ్మయే నేను అని స్థిరమైనటువంటి వాడు స్థిత ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞస్య కా భాష. స్థిత ప్రజ్ఞ కా భాష. అతను ఏమి మాట్లాడతాడు? సమాధిస్తస్య కేశవ. సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు? స్థితధీహి కిం ప్రభాషేత. స్థితధీహి ధీహి అంటే బుద్ధి. స్థితధీహి కిం ప్రభాషేత. ఏమి మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు? కిం ఆసీత. ఎలా కూర్చుంటాడు? వ్రజేత కిం. ఎలా నడుస్తాడు? ఇది ప్రశ్న. 4 ప్రశ్నలు వచ్చినాయి ఈ శ్లోకంలో. మొదటిది కా భాష, కిం ప్రభాషేత, కిం ఆసీత, కిం వ్రజేత. 4 ప్రశ్నలు. ఏంటంటే దీంట్లో మొదటి ప్రశ్న, 4 ప్రశ్నలు కదా. మొదటి ప్రశ్న మిగిలిన 3 ప్రశ్నలు, దాన్ని 2 కేటగిరీలు చేశారనమాట మహాత్ములు.
మామూలుగా శంకరాచార్య స్వామి వారు అయితే కేటగిరీ అంతా ఏం చేయలేదు. కానీ ఇక్కడ కొంతమంది మహాత్ములు ఏం చేశారంటే 2 కేటగిరీలు చేశారు. మొదటి ఇదేంటంటే సమాధి అనేటువంటి దాంట్లో నేను ఈ 2వ అధ్యాయంలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు కొంచెం ఇదిగా చెప్తాను. తర్వాత ఎక్స్ప్రెస్ ఇది కొంచెం ఆర్డినరీ. ఎందుకంటే కొంచెం మనం పట్టుకోవాలి దీనికంటే ఇంకా బాగా పట్టుకోవాల్సినవి మళ్ళనే. ఇప్పుడు ఏంటంటే ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉన్నాడో తెలుసుకుంటే మనము కూడా అలా ఉన్నామని అనుకోండి, మనం కూడా అలా 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 తయారైతే మనం కూడా స్థితప్రజ్ఞుడిని పొందిపోతాం, మనం కూడా స్థితప్రజ్ఞుడు అయిపోతాం. భ్రమర కీటక న్యాయవత్, భ్రమర కీటక న్యాయం వలె. భ్రమర కీటక న్యాయం అని అంటే ఒక పురుగును పట్టుకొచ్చి భ్రమరము అది మన ఇంటిలో అక్కడక్కడ తలుపు పైన ఎక్కడో సగల పెట్టి దాన్ని మెత్తేస్తుంది, మట్టేసి మళ్ళీ చుట్టూ సౌండ్ చేస్తా తిరుగుతుంది. అది తిరిగినప్పుడు అది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ లోపల ఉండే పురుగు ఉందే, ఆ పురుగు ఇదేమి దానికి సంతానం ఇవ్వాల, విడిపించి వచ్చినప్పుడు అది దీనిని గురించి చూసింటుంది, ఇంక వేరే ఎవరిని చూడలేదుగా. అందుకని దాన్ని చూసింది కాబట్టి దాన్ని చూసి ఈ సౌండ్ని విని ఇది అట్లయిపోతుంది. భ్రమర కీటక న్యాయము అంటే ఈ కీటకం అనేది భ్రమరమును చూచి భ్రమరము యొక్క సౌండ్ విని ఇది కూడా ఈ కీటకము కూడా భ్రమరంగా మారిపోవడం. అలాగా మనము కూడా ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి స్థితప్రజ్ఞస్య లక్షణములను తెలుసుకుని మనం కూడా స్థితప్రజ్ఞుడుగా మారిపోవాలి. అందుకని ఈ 18 శ్లోకముల యొక్క ప్రాధాన్యం చదవాలి. అన్ని శ్లోకాలన్నీ గొప్పవే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఆచరణ ప్రధానంగా బాగా మెయిన్ చూపిస్తుంది. ఇది జ్ఞాని ఆచరణ ఎలా ఉంటాడు, జ్ఞాని ఆచరణ ఎలా ఉంటాడు. మొదటి ప్రశ్న ఏంటంటే కా భాష అంటే ఏం మాట్లాడతారని కాదు. రెండో ప్రశ్న ఉంది కిం ప్రభాషేత అని. కిం ప్రభాషేత అంటే అతను ఎలా మాట్లాడతాడు అనేది. కిం ఆసీత అంటే ఎలా కూర్చుంటాడు అనేది. కూర్చుంటాడంటే అట్లా అనేది. తర్వాత వ్రజేత అంటే ఎలా నడుస్తాడు అంటే ఇప్పుడు మనం మాట్లాడేదానికి జ్ఞాని మాట్లాడేదానికి ఏమైనా తేడా ఉంటుందా? మాట్లాడేది మనము వాళ్ళు ఒకటే భాష కదా మాట్లాడతారు. సరే కూర్చుండేది కూడా ఒకలాగానే కదా, మళ్ళీ నడిచేది మరి అట్లయితే మరి ఈ ప్రశ్న ఎందుకు అడగాలి? దానికోసం ఏంటంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడని మనం గుర్తించవచ్చు అతనిని అనేది మొదటి ప్రశ్న. ఇతడు స్థితప్రజ్ఞుడని మనము వేరే వాళ్ళు గుర్తించాల. ఆయన గురించి చెప్పట్లేదు. వేరే వాళ్ళు ఇతను ఇలా ఉన్నాడంటే ఇతను స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు కూడా ఒక మనిషిని చూసి మీరు ఈ తరలో ఉంటారు అనేసి మనం కూడా అర్థం చేసుకుంటాం కదా. ఆ తరలో స్వామీజీ అనేసి మనం అర్థం చేసుకుంటాం. అలా గుర్తించాలి.
అలా గుర్తించాలంటే ఇతను స్థితప్రజ్ఞుడు అవునా కాదా అని మనం గుర్తించాలంటే అది మనకు తెలిసి ఉండాలి. అందుకని ఆ ప్రశ్న, మొదటి ప్రశ్న కా భాష. కా భాష అని అంటే అతనే మాట్లాడుతున్నాడు, ఏం చేస్తా, అట్లా కాదు అది అక్కడ అర్థం. అంటే అతను ఎలా ఉన్నాడు, అతను అంటే ఇతను ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ లక్షణాలు ఇలా ఉన్నాడంటే అలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నాడు. ఇతను అలా ఉన్నాడు కాబట్టి దీన్ని పట్టించుకోలేదు. ఎవరు వచ్చి అడిగినా ఇస్తున్నాడు అనుకోండి, ఏమైనా నీకేమైనా అయిపోతుందని లేదా అని అంటే నాదైతే కదా ఒకటి. అంటే ఇప్పుడు మనం గుర్తించదనుకుంది. రెండోది ఏంటంటే ఎంత ఇచ్చినా అయిపోనటువంటిది ఉంది అతని దగ్గర అనేది. ఎంత ఇచ్చినా అయిపోదు, ఎంత ఇచ్చినా అయిపోయింది బ్రహ్మజ్ఞానం. ఎంతన్నా అయిపోతుంది. అంటే అతని దగ్గర అంత భాండాగారం ఉన్నదన్నమాట. నువ్వు ఏమడిగినా చెప్పేస్తుంది. పైగా చెప్పడమే కాదు, నీ సమస్య నువ్వు ఏది అడిగినావో దాన్ని ఎవరెవరినో అడిగితే కూడా అర్థం కానటువంటి విషయాలన్నీ కూడా ఏమైపోయినాయంటే చాలా సులభంగా అర్థమైపోయింది. అరే ఇంత సులభమా, ఇంత సులభంగా ఇంతనా అనేట్లుగా ఉంటుంది. ఇతను అలా చెప్పాడంటే ఇతనికి ఎంత అనుభవం ఉంటే అతను చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఇతను ఆ అనుభవంలో ఉండగలిగినాడు కాబట్టి మనం చెప్తున్నాడని మనం గుర్తించుట. అతనేం చెప్పడు నేను స్థితప్రజ్ఞుడని. మనం గుర్తించేదాని కొరకు ఈ ప్రశ్నలు ఇక్కడ. అతను స్థితప్రజ్ఞుడని చెప్పుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? ఏదైనా ఒక ప్రయోజనాన్ని కోరినాడంటే వాడు కాదు, వాడు సంసారి. కాబట్టి మొదటి ప్రశ్న మనందరికి అవసరమన్నా కదా. అందుకని కా భాష అంటే అతని లక్షణం ఎటువంటి గుర్తించుట కొరకు, అతను గుర్తించేదాని కొరకు. రెండవ ప్రశ్న కిం ప్రభాషేత. అతని మాట ధోరణి, అతని యొక్క మాట ధోరణి ఎలా చెప్తాడు, ఏ భాషలో చెప్తాడు అనేది కాదు ప్రశ్న. ఎలా చెప్తాడు? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం అని అనుకుంటే, ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఇప్పుడు ఇంగ్లీష్ వస్తే భూమి పైన అంతా కూడా తిరుక్కొని వచ్చేయచ్చు. హిందీని భారతదేశంలో తిరుక్కొని రావచ్చు, ఇంగ్లీషు బయట దేశాలంతా కూడా తిరుక్కొని రావచ్చు. వాళ్ళు అలా చేసి పెట్టారప్పుడు ఆంగ్లేయులు అంతా దేశాన్నంతా పరిపాలించినారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఏంటంటే విషయము, ఇప్పుడు ఏ భాషలో ఈ జ్ఞాని కలిగి ఉంటాడు? జ్ఞానికి ఏ భాష వస్తుంది? సంస్కృతం రాకపోతే అతని జ్ఞాని కాదా?
ఏదో ఒక భాష ఉండాలి కూడా. అదే అది ఏ భాష అని నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. కా భాష కిం ప్రభాషతని కదా అని అన్నాడు. అంటే ఇప్పుడు అతనికి ఇప్పుడు తెలుగు వస్తుంది మనకి, మనం వేరే దేశానికి వంగదేశానికి పోయినాం. వంగదేశం అంటే బెంగాల్ పోయినాం. బెంగాల్ పోతే ఆడవాళ్ళు హిందీ మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు. రామకృష్ణ పరమహంస గారు ఇంకా అక్కడే ఉన్నవాళ్ళు, అక్కడ బెంగాలీ మాట్లాడుతున్నారు. నాకు బెంగాలీ రాదు కదా, మరి బెంగాలీ రానప్పుడు మరి అప్పుడు అక్కడ జ్ఞాని కాడుగా, వీడు తెలుగు, అక్కడ బెంగాలీ కదా, అప్పుడు వీడు కాదు కదా, మరి ఎట్లా జ్ఞానం అవుతాడు అని నేను అనుకునేవాడిని. సరే భాష లేదు, వాడు జ్ఞానిని మనకు ఎట్లా తెలిసేది? అందుకే ఈ ప్రశ్న అర్థమవుతుందా? ఏ భాష అనేటువంటిది కాదు ఇక్కడ. నువ్వు భాష ఆయనను చూస్తే మనకన్నీ తెలుస్తుంది అనమాట. కాబట్టి కిం ప్రభాషేత, కిం ఆసీత. కిం ఆసీత అంటే కూర్చుంటాడని కాదు, కూర్చుంటేది నేల మీద కూర్చుంటాడా, కుర్చీలో కూర్చుంటాడా, అట్లా కాదు. ఒక అతన్ని చూశాను, చాప వేస్తూ కూడా కూర్చోడు, చాప మీద కూర్చోడు, కుర్చీ మీద కూర్చోడు, మంచం మీద ఎక్కడ కూర్చోడు, నేలపైన కూర్చోడు, నేలపైన కూర్చోడు, పడుకునేది కూడా నేలపైన. మిగతా వాళ్ళకి అన్నం తింటారు చూడండి. కొంతమంది ఏం చేస్తారు కృష్ణ, ఆకు మీద అన్నం తింటారు. రాయి ఉంటుంది చూడండి, బండ. నేను చెప్పింది ఏంటి ఇప్పుడు, ఆకు మీద కూడా తినరు అన్నా నేను. కింద కిందనే అది నేను కూడా కొత్తగా ఎక్కడ చూసినానంటే, ఒకసారి ఉడిపికి పోయినా, లేదు ఉడిపికి పోయినాను. ఉడిపికి పోతే ఉడిపిలో అక్కడ భోజనం చేసేదానికి ఉడిపి అందులోనే ఆశ్రమం ఉంది, అక్కడ వాళ్ళు భోజనం పెడుతున్నారు. సరే అందులో పోయి కూర్చున్నాం. కూర్చుంటే ఆకులు వేస్తున్నారు, కొంతమంది ఆకులు వేసుకోలేదు. సరే ఏమంటే నీళ్ళు అట్లే చల్లుకొని బండపైన క్లీన్ చేసుకొని అన్నీ పట్టించుకొని అదే తింటారు. ఏం పద్ధతి, ఏం దాన్ని ఏమన్నారు? నడిచే ప్రదేశం కాదు అది, వంటశాలే. వంటశాల కాదని చెప్పట్లేదు, వంటశాల అయినప్పటికీ మీరు బాగా ఆలోచన చేయండి. హాల్లో బాగా క్లీన్గా ఉంటుందా, వంట రూమ్లో బాగా క్లీన్గా ఉంటుందా? హాల్ నడిచినా నువ్వు తోసేస్తావు. ఆ వంట రూమ్ లో లేనిపోనివంతా వేసి ఆ నీళ్ళని కింద పడి తొక్కి లేనిపోని దుమ్ము ధూళి అంతా ఆడపడి కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అట్లా తింటా ఉన్నారు. కాబట్టి వంట రూమ్ లో శుభ్రంగా పెట్టుకోవాలి, వంట రూమ్ ని శుభ్రంగా పెట్టుకోవాలి. కానీ సహజంగా వంట రూమ్ లో మనం అంతా వంట చేస్తాం కాబట్టి ఆ పాత్రలో ఉండేటువంటి పడి అది అవుతుంటది కాబట్టి అక్కడ డస్ట్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ అక్కడే సింక్ ఒకటి ఉంటది, దాంట్లో అన్ని కడుగుతుంటారు, ఆడంతా అట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటిది ఆ వంట పాత్రలు అవన్నీ తెచ్చే దాని మీద కూర్చొని తినేటప్పుడు కిందనే నీళ్లు పోసుకొని అడంతా చూచేసి దాన్ని తింటే కొంతమంది అట్లా ఆయన కూడా ఏంటంటే, నేను అక్కడ చూసేదానికి ముందే ఒకసారి చూసి ఉన్నాను.
మళ్ళీ ఉడిపిలో చూసా. కాబట్టి ఆ విధంగా తింటారు. పడుకునేది నేలపైన, తినేది నేలపైన. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, చాప కూడా వేసుకోవడం. నేను చాప మీద కూడా కూర్చోనండి. సరే రేపటి నుంచి నువ్వు అలాగ ఉండు. వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉండేది అలా ఉండాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఉండు. ఇప్పుడు అట్లా మీరు ఎలా ఉండండి. అన్నం కూడా ఈ రోజు రాత్రికి నువ్వు అట్లా దగ్గర చెప్తానండి మీ కోడలికి. వాళ్ళు ఉంటారు నువ్వు అనుకుంటా ఉండవు. నీకు తెలుసా వాళ్ళు ఎట్లా ఉంటారు నీ విషయం. ఆడ నిన్నలా మొన్న ఏందో కొంచెం ఇచ్చినారు, ఆ కొంచెం ఎత్తి నోట్లో వేసుకునే దానికి లేనిపోని బాధలు అనుభవిస్తాను నేను. మరి అట్లాంటప్పుడు నేలలో ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటాయో, ఎన్ని వైరస్లు ఉంటాయో, దాన్నంతా వేసి కలిపి దాన్ని తింటే ఏమని దాన్ని ఏమంటారు? దాన్ని మూర్ఖుడు అంటారా లేకపోతే ఇంకేమంటారు? అట్లాంటివన్నీ చేయడం అనేటువంటిది అట్లాంటి ఉంటుందని అందుకు చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్నలు అడుగుతాను చూడండి. స్థితపరచుడు నారాయణ ఇంకోటి చెప్తా వినండి. ఇంకోటి చెప్తే మీకు ఇంకా తల కిమ్ము తిరుగుతుంది. మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నాకు కూడా ఇట్లాంటి గుర్తొస్తాడు. ఇంకొక ఆయన కాళహస్తిలో ఉన్నాడు. నేను చూసినాను. ఎప్పుడు పడుకో ఉంటాడు అంతే. జ్ఞానం మీరు పడుకోవాలి చూడండి, శుద్ధం కావాలంటే. అది అట్లా అలవాటు అవుతారు వాళ్ళు. అది అలవాటు అయ్యి అది అవుతాడు. ఇంకొకడు అన్నాడు అట్లా పడుకో ఉండేవాడు వాడిని అవధూత అంట. అవధూత అని వాడు కోసం వచ్చిన వేరే ఒకడు వీళ్ళకి పిచ్చి వీళ్ళు ఏమన్నా. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, జ్ఞానులు గుర్తుపట్టాలంటే ఎక్కడ గుర్తుపట్టాలి తెలిసిన? సైట్ కాదు, డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ లో ఉంటాడు ఇప్పుడు వాడు. డ్రైనేజ్ లో ఉంటే వాడు జ్ఞానంట. ఏమన్నా అట్లా 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 వాడు కూడా ఉన్నాడ. వాడి దగ్గరికి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినాడంట. వాడు ఇట్లా చూసి గమనం ఉంటాడంట. వాడు జ్ఞాని. వీడికి ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే కానీ అవనగానే అడిగితే ఆడుంటే నీళ్ళు ఎత్తిస్తాడంట. దాని దానికి బాగా ఇట్లాంటి వాళ్ళందరినీ. అందుకే మా తల్లి ఈ ప్రశ్నలు వేస్తాను. అందుకే ఇక్కడ నేను కొద్దిగా ఎందుకు చెప్పాలనుకొని కొంచెం చిన్నగా ఏం చెప్తున్నానంటే, ఇంత గొప్ప సాధువులందరూ ఇట్లాంటి మహాత్ములందరినీ నేను కొంతమందిని చూసిన. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలిసిన? నాగ సాధువులు అంటారు చూడండి. నాగ సాధువులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు బట్టలు వేసుకోకుండా ఉండేది కాదు. ఆ టయానికి వచ్చి ఆడ బట్టలు తీసేసి ఆడ పెట్టేసి బూడిది కూసుకొని వస్తారు. అది అంతే. భండారా నీకు ఋషికేశ్లో భండారా అంటే చాలు వచ్చేస్తారు. నేను క్వశ్చన్ వేసి అడిగిన, ఈ భండారాకు వీళ్ళందరూ సాధువులు వచ్చినారు కదా, ఎట్లా వచ్చినారు సార్? భిక్ష పెట్టేది. భిక్ష పెడతాం అని చెప్పి చెప్పడం అడిగితే దానికి వాళ్ళు చెప్పారనమాట. ఈ సాధువులందరూ ఉంటారు చూడు, వీళ్ళందరికీ కొంతమంది వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలంటారు. వాళ్ళ దగ్గర ఈ సిద్ధాంతం వాళ్ళు ఇక్కడ, ఈ సిద్ధాంతం వాళ్ళు ఇక్కడ, ఈ సిద్ధాంతం వాళ్ళు ఇక్కడ, ఈ సిద్ధాంతం వాళ్ళు ఇక్కడ అనేసి
72 మందిని ఏమో చెప్పినాడు ఆయన ఋషికేశ్లో, ఈ ఆశ్రమంలో ఉండేటువంటి ఒక ఆయన. ఇంతమంది లిస్టులు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఒక్కొక్క లిస్టులో కొన్ని వందల మంది ఉంటారు. ఆయనకు మనం చెప్తే ఈ గ్రూపులన్నింటినీ ఒక ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ గ్రూపులన్నింటినీ ఒక ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఇప్పుడంతా మెసేజ్లు వచ్చేసినాయి కదా ఫోన్, వాట్సాప్లో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికైనా భండారం పెట్టాలని అనుకుంటే వీళ్ళు మనం ఆశ్రమంలో చెప్తే, ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు పలానానికి చెప్తారు. ఆయన అడుగుతారు అనమాట, స్వామీజీ మీకు ఎంతమంది సాధువులు కావాలి? 300 చాలా? 300 చాలా అంటే ఆయన 300 సెలెక్ట్ చేసి ఆ 300 మందికి పంపిస్తారు మెసేజ్. ఆ 300 మంది వస్తారు. భిక్ష అవుతుంది, డబ్బులు కూడా ఇస్తారు. డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు 100, 200, 500, 1000 అట్లా ఇస్తారు. భిక్ష చేసిన దానికి కూడా వాళ్ళ పని మేలు కదా. ఇప్పుడు అట్లా ఉండేటువంటి వాళ్ళు సాధువులు చాలా మంది ఉన్నారు. చూస్తే ఏమో అందరూ సాధువులే, కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు? భండారా సాధువులు. ఏమో మీరు లెక్కేసుకోండి, నాకు తెలుసు. మీరు తెలుసుకోవడం కోసమని అర్జునుడు మనలాంటి గొప్ప మహానుభావులు, మనలాంటి మేధావులు ఉంటారని, మనలాంటి మేధావుల కోసం అర్థమయ్యే దానికోసం కొరకు ప్రశ్న వేసినారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లాంటి వాడో సిద్ధప్రజ్ఞుడని నువ్వు గుర్తించచ్చును అనే దాని కొరకు ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు కిమ్ ఆసీత, ఆసీత అంటే కూర్చుండేదని కాదు అర్థం. ఇక్కడ ఇంద్రియములు ఉన్నాయి కదా, ఇంద్రియముల వ్యవహారం ఉంటుంది చూడండి. ఇంద్రియములను తన కంట్రోల్లో ఎలా పెట్టుకుని ఉంటాడు అని అర్థం. ఇక్కడ ఇంద్రియాలతో తను ఎలా వ్యవహారం చేస్తాడు. కిమ్ ఆసీత వ్రజేత అనంటే ఈ ఇంద్రియములతో తనకు అవసరమైన విషయాలే కావాలి కదా. ఎవడో పోతుంటాడు కదా, మనకు అవసరం అవుతుంది. నేను జ్ఞాని అయితే మాత్రం కన్ను నొప్పి రాదా, చెవి నొప్పి రాదా, జ్వరం రాదా? జ్ఞానికి వస్తుంది. వచ్చినప్పుడు అతను ఎలా వ్యవహారం చేస్తాడు అనేది వ్రజేత కిమ్ అంటే అతని నడవడికి ఎలా ఉంటుంది. ప్రశ్నలు అర్థమైన ఇప్పుడు దాంట్లో మొదటి ప్రశ్న కా భాష. చెప్పండి, కా భాష. కా భాష అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఎట్టిది? చెప్పండి, స్థితప్రజ్ఞుని లక్షణం ఎట్టిది? అది కా భాష. కిం ప్రభాషేత, అతను ఎలా అంటే స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడును. ఎలా మాట్లాడును, ఏ భాష అనేది కాదు ఇక్కడ, ఎలా మాట్లాడుతాడు. ఏ భాష అయినా ఉండొచ్చు, భాష అనేది అంత ప్రాధాన్యం లేదు. ఇప్పుడు వాడు తెలుగు మాట్లాడతాడా, ఇంగ్లీష్ మాట్లాడతాడా, ఉర్దూ మాట్లాడతాడా, హిందీనా, బెంగాలీనా, అది ఏది అనేది కాదు. అతను ఎలా మాట్లాడుతున్నాడు, అదంతా బయటపడుతుందిగా. కాబట్టి అది తర్వాత కిమాసీత. కిమాసీత అంటే ఇంద్రియములను తన అధీనములో ఎలా ఉంచుకుని ఉండును. చెప్పండి, ఇంద్రియములను తన అధీనములో ఎలా ఉంచుకుని ఉండును. తర్వాత 4వ ప్రశ్న వ్రజేత కిం, ఇంద్రియములతో వ్యవహారము ఎలా చేయును. అది అర్థమైందా? ఇప్పుడు మనం చేసే పనులు అన్నవే. మనం చేసే పనులు చూడండి, ఫస్ట్ మన లక్షణం మీరే చెప్తారు. వాడిని చూస్తానే వాడు ఎలాంటి వాడని తెలుస్తుంది. ఒకటోది కొంతవరకు గుర్తిస్తాం. తర్వాత వాడి భాష, వాడి భావన ఏంటి అనేది తెలుస్తుంది. వాడి ఇంద్రియాలతో ఎలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఇంద్రియాలతో ఎలా వ్యవహారం చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ జ్ఞాని
జ్ఞాని అయినటువంటి మహాత్ముడు, స్థిత ప్రజ్ఞ, ఆ స్థిత ప్రజ్ఞుడుగా ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడు? దానికి సమాధానంగా మొదటి ప్రశ్నకు ఒక శ్లోకంతో సమాధానం చెప్తాడు. ఒకటో ప్రశ్న ఉంది కదా, ఆ ఒకటో ప్రశ్నకు ఒక శ్లోకంలో సమాధానం. తర్వాత రెండవ ప్రశ్నకి 2 శ్లోకాలతో సమాధానం వస్తుంది. మొదటి ప్రశ్నకేమో ఒక శ్లోకం, రెండవ ప్రశ్నకేమో 2 శ్లోకాల్లో, మూడవ శ్లోకానికి 6 శ్లోకాలు అనుకుంటా. ఒక నిమిషం, ఎందుకంటే నేను కూడా కరెక్ట్గా చెప్పాలి. మూడో ప్రశ్నకు 6 శ్లోకాలతో సమాధానం చెప్తారు. 4వ ప్రశ్నకు 8 శ్లోకాలతో సమాధానం. 1, 2, 6, 8. ఒక శ్లోకంతో మొదటి ప్రశ్నకు సమాధానం, 2 శ్లోకాలతో రెండవ ప్రశ్నకు సమాధానం, 3వ శ్లోకానికి 6 శ్లోకం, 4వ ప్రశ్నకు 8 శ్లోకం. 8, 1, 6, 14, 2, 16, 1, 17 శ్లోకాలతో ఈ ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఈ 17 శ్లోకాలు సమాధానం. ఈ ఒకటో శ్లోకం, అర్జునుడు అడిగిన శ్లోకం ప్రశ్న. అర్జునుడు అడిగింది ప్రశ్న శ్లోకం. ఇప్పుడు ఎన్నైనా 18 స్థిత ప్రజ్ఞస్య లక్షణాలు 18 శ్లోకాలు. ఇవి 18 శ్లోకాలు. అధ్యాయాలన్నీ 18. యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది. అక్షోహిణుల సైన్యం 18 అక్షోహిణి సైన్యం. అంటే నువ్వు పురాణాలన్నీ 18 పురాణాలు. ఇట్లా వ్యాసులు వారు అన్నింటికి 18 అని పేరు. 18కి పూర్ణ సంఖ్య అని పేరు. 18కి పూర్ణ సంఖ్య. సరే, ఆ పూర్ణత్వం అనేటువంటిది 18 సంఖ్యా శాస్త్రంలో ఉంది. ఇప్పుడు చూడండి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు బుద్ధి. మనస్సు బుద్ధి 2, 17. ఇంకొకటి వచ్చి జీవుడు అంటే అవిద్య. ఇవి 18. ఈ 18ని దాటితే బ్రహ్మ. అన్నీ అందుకని 18కి ప్రాధాన్యం. సరే, ఇప్పుడు చూద్దాం తర్వాత శ్లోకం 55వ శ్లోకం. రజహాతి శ్రీ భగవానువాచ రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. మొదటి ప్రశ్న ఏంటి? కా భాష అనంటే అతని లక్షణం. అతన్ని చూసి మనం గుర్తించు. అతన్ని చూస్తే గుర్తించవచ్చు. ఎట్లా చూస్తే ఎట్లా గుర్తించేది? చూస్తే చూడు. ఏమిటి? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత. మొదటి లైను ఒక విషయం చెప్తుంది. రెండవ లైను ఆత్మన్యేవ ఆత్మన తుష్టః స్థిత ప్రజ్ఞ తదా వచ్చేది. ఇది రెండవ లైన్. మొదటిది ఏంటంటే, మొదటిది బాహ్యంగా అతని యొక్క స్థితి తెలుస్తుంది. రెండవ లైను అతని యొక్క దాన్ని ఏమనాలి, లోపల అంతర్గతం
అంతర్గతం అనేటువంటిది రెండవ చరణం. ఇప్పుడు చెట్టు అనుకోండి, చెట్టు పైన ఉంటుంది చూడండి, పైన ఉండే దాన్ని ఎంత బాగా పెరిగిందంటే అంత వేర్లు లోపల బాగుంటాయి. ఇప్పుడు ఆ చెట్టు అంత భీముడు యుద్ధం చేసినాడంటే, భీముడు బకాసురుడు టెంకాయ చెట్లు తీసుకుని యుద్ధం చేశారు అనమాట. టెంకాయ చెట్లు, తాటి చెట్లు. ఎందుకు టెంకాయ చెట్లు, తాటి చెట్లతో యుద్ధం చేశారు? టెంకాయ చెట్టు, ఈ తాటి చెట్టు ఏంటంటే ఆ వేర్లు అక్కడే ఉంటాయి. దాని యొక్క వేర్లు అంతే ఉంటది, లోతుగా కూడా పోతుంది. అందుకని టెంకాయ చెట్టుని పట్టుకొని కదిలించి దాన్ని తీసేసి దాన్ని యుద్ధం చేశారు. చింత చెట్టు, మీద చెట్టు ఉండదు చూడండి, వాటి వేర్లు. కాబట్టి ఆ వేరు లోపల ఉండేటువంటి దాని వల్ల బాగా లోతుగా ఉండేటువంటివి పైన కూడా అట్లాగే ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇండ్లు కూడా కడతారు చూడండి. ఇప్పుడు 150 అంతస్తులు కట్టినాడట ఆయన, ట్రంప్ గారు. ఆయన ఎలక్షన్స్ లో పాల్గొనక ముందే ట్రంప్ 150 అంతస్తులు ఉండేటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయంట ఆయనకి. 150 అంతస్తులు ఉండే అపార్ట్మెంట్స్ ఆయనకు ఉన్నాయంట. ఆ అపార్ట్మెంట్ లో అమితాబ్ బచ్చన్ 101వ దాంట్లోనూ 102వ ఫ్లోర్ లోను ఈయన ఒక ఫ్లాట్ ఉందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 150 అంతస్తులు కట్టాలంటే సరే ఎంత ఉంటుంది అనుకో, దాని రేట్ ఎంత ఉంటుంది? ఆ రేటును అమెరికాలో పోయి ఆయన కొనాలంటే ఇప్పుడు ఈ అమితాబ్ బచ్చన్కి ఎంత ఉంది ఇది చూసుకోండి. నాకు తెలుసు ఎంతో. కాబట్టి అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సరే, ఇప్పుడు అంత 150 అంతస్తులు కట్టాలంటే లోపల ఎంత స్ట్రాంగ్ అయ్యాలి? దానికి ఒక సివిల్ ఇంజనీర్ని అడిగాను నేను, దీని గురించి కూడా ప్రశ్న అడిగిన. సివిల్ ఇంజనీరు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, దానికి ఒక గడారాల్లాగా వస్తాయట. గడారాల్లాగా వస్తాయి. ఇప్పుడు నేను కలకత్తాలో చూశాను, ఇంకో జగన్లో బెంగళూరులో కూడా మన ఈ మధ్యలో ఒక 2-3 సార్లు చూశాను. ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా కట్టేసింటారు. ఆ బ్రిడ్జికి ఏం చేస్తారంటే కిందంతా పెద్దగా ఏముండదు, కానీ కింద ఇల్లు పెట్టేసేసి ఈ తిరుపతిలో కూడా వేశారు. ఆ పైకి ఒక ఇది కట్టేసింటారు, వైర్లతో కట్టింటారు చూడండి. ఆ వైర్లు కట్టేసింటారు. ఇది ఇనుముతోనే ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి, పాలం, ట్రైన్ పోయే పాలం ఉందే, అట్లాంటి పాలములు బాగా వెడల్పుగా ఉంటాయి అనమాట. ఆ పాలముతోనే చేసుంటారు అనమాట. అంత కొద్దిగా అంత బెండ్ బాగా హైట్ చేసి ఇట్లా చేసుకుంటారు. అది దీన్ని బట్టి లేపుతారు, దాన్ని బట్టి లేపి పెట్టుకొని ఉంటుంది. అంటే ఇప్పుడు దానికి ఇవన్నీ బస్సులు ఇవన్నీ పోతా చూడండి, ఫ్లైఓవర్స్ పెడతారు. ఈ ఫ్లైఓవర్స్ పోయేటువంటి దానికోసమని ఇవన్నీ ఇట్లా ఆర్చ్ లాగా పెట్టేసేసి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారు. దాని బలంతో ఇది నిలబడి ఉంటుంది. దాని బలంతో ఇది నిలబడి ఉంటుంది. దీనికి కింద ఉండేటువంటిది అక్కడ ఇక్కడ పెట్టుంటారు. పైనే దాని బలము చేత ఇది ఎంత నిలబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ట్రైన్లు పోతాయి, బస్సులు పోతాయి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అక్కడ. అటువంటి దాన్ని కట్టేదానికోసమని ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అది అట్లా స్ట్రాంగ్ ఉంటుంది.
అట్లాంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 100 అంతస్తులు 150 అంతస్తులు వేసేదాని కొరకు ఈ రాళ్లతో ఇట్లాంటిదంతా కట్టే పని ఉండదు. అది రాళ్లతో అంతా కట్టే పని లేదంట. ఇప్పుడు వీళ్ళంతా మట్టి తీసి వేస్తారు కదా, అట్లా కూడా ఉండదు అనమాట. ఈ బోర్ వేస్తారు చూడండి, బోర్ వేసినట్లుగా దించేస్తారంట దాన్ని, భూమిలోకి దించేస్తారు. 100 అడుగులు అట్లా దించేస్తారు. దించేస్తే నువ్వు దానిపైన ఏమన్నా లేదుకో అంటే వీడు ఎంత స్ట్రాంగ్ గా కట్టాలనుకుంటున్నాడో అంత స్ట్రాంగ్ గా కిందికి దించుతుంది. నీకు ఇంతలా కాదు, నీకు గడార్లు అవి అదేదో అవి దించుతారు. అట్లా దించితే దానిపైన నువ్వు ఏం చేసినా జగ్గదు. అట్లా ఎందుకు చెప్పినాను ఇప్పుడు నేను? పైన ఉండేటువంటిది నిలబడాలంటే కింద అంత స్ట్రాంగ్ ఉండాలి. అవునా? నువ్వు పైన చేసే ప్రవర్తన ఉంది, నీ లోపల ఉండే వివేకం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు బయట ఉండే ప్రవర్తన అట్లా ఉంటుంది. ఊరికే మాట్లాడుకుంటున్నామా అదంతా చూడండి, అర్థమైందా ఇప్పుడు? అంటే హారతి ఇస్తున్నారంట. హారతి ఇస్తుంటే ఒక ఆయన 100 రూపాయలు వేశాడు. ఇప్పుడు దేవునికి హారతి ఇచ్చేదే ముఖ్యమా? 100 రూపాయలు హారతి ఇచ్చి ఇల్లుకి ఇచ్చిన 100 రూపాయలు ఇస్తే ఈ చేత్తో ₹100 వేసే లోపలనే ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు భజన చేసే వీళ్ళల్లో ఆయన చేశాడు. దాంట్లో 3-4 పార్ట్నర్స్ ఏదో ఉన్నట్లుగా ఉంది. ఏమో సరే అనుకోండి. ఇప్పుడు ఈ హారతి ఇస్తానంటే ఈ హారతి ఇచ్చిన ఆయన ఆ 100 రూపాయలు వాడు చూస్తే గుర్తించండి. అర్థమైనా ఎందుకు చెప్తున్నాను నేను? అవన్నీ ఎట్లా చెప్పేది అనుకుంటా, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వేస్తారు, వాళ్ళు కూడా వేస్తారు. ఇంక నువ్వు ఎందుకే వేస్తారు, నువ్వేమన్నా అవి చూస్తావా? వేసేవాడు అట్లనే వేస్తాడు. కానీ ఇప్పుడు వీడి భావన ఏంటి? లోపల ఏముంది? లోపల చూడండి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు వీడు ఇంతసేపు భజన చేసింది దేనికి? మనకు వద్దులే, మనకి పాయింట్ వద్దు. ఈడ శ్లోకానికి రా, నువ్వు ఆడ వాళ్ళ దానికి పోవద్దు. అర్థమవుతుందా విషయం ఏంటి? ఇప్పుడు వీడు ఇలా వ్యవహారం చేస్తున్నాడంటే వీడి లోపల భావన ఏంటి అనేది అర్థమవుతుందిగా మనకి. కాబట్టి ఈ శ్లోకంలో పైనుండేటువంటి లైన్ ఉందే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అనేది బాహ్య ప్రవృత్తి. ఆత్మన్యేవాత్మనా తుష్ట అనేటువంటిది ఆంతర ప్రవృత్తి. దీన్ని నివృత్తి అంటారు. ఆంతర ప్రవృత్తిని నివృత్తి అంటారు, బాహ్య ప్రవృత్తిని ప్రవృత్తి అంటారు. అంటే ప్రవృత్తి నివృత్తి. ఈ నివృత్తి ఎంత బాగా స్ట్రాంగ్ గా ఉంటే ప్రవృత్తిలో నివృత్తికే ప్రాధాన్యం ఇచ్చి బయట బాహ్య ప్రవృత్తి ఉంటుంది. బాహ్య ప్రవృత్తి బాగా దృఢంగా ఉంటే నివృత్తి లేదని అర్థం. ఇప్పుడు
ఈ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాడీ వాళ్ళ బాడీ ఏమైనా లావుగా అట్లా ఏమైనా ఉంటుందా? ఎక్సర్సైజ్ బాడీ ఫిట్ ఎట్లుంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, సన్నగా ఉంటుంది, లీన్ గా ఉంటుంది. ఈ సాధువుల బాడీ ఎలా ఉంటుంది? సాధువుల బాడీ ఎట్లుంటుందంటే ఏడ పిలిస్తే ఆడంతా బాగా తింటారు. సాధువులు కాబట్టి బాగా పెడతారు, బాగా మెత్తగా ఉంటుంది, అయిన నెయ్యి ఎంత వేసుకొని బాగా తింటారు. శరీరం అంతా బాగా నున్నగా మెరుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బాడీ స్ట్రాంగ్, వీళ్ళ బాడీ స్ట్రాంగ్ చెప్పండి. జిమ్ లో ఉండే వాళ్ళకి స్ట్రాంగ్, సాధువుల బాడీ స్ట్రాంగ్ కాదు. ఎందుకంటే వాళ్ళ బాడీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోను. అందుకని నువ్వు లీన్ గా ఉండాలన్నా, లావుగా ఉండాలన్నా? లీన్ గా ఉండాలంటే నీ ఆరోగ్య సూత్రాలు నువ్వు పాటించాలి. నీ ఆరోగ్య సూత్రం నువ్వు పాటించి శరీరాన్ని, అందుకనే స్వామీజీ అడుగుతారు అన్నమాట ప్రశ్న, చూడయా నువ్వు శరీరం బాగా నున్నగా మెరుస్తూ ఉండేటువంటి వాడికి ప్రాధాన్యం ఇస్తావా, లేక శరీరం అనేది పక్క చిక్కిపోయి ఉన్నాడు సాధువులు అడుగుతున్నారు అనమాట. సాధువులు 2 రకాలు ఉన్నారు. ఒకడు బక్క చిక్కిపోయి ఉన్నాడు సాధువు, వాని దగ్గరికి పోయి నువ్వు అడుగుతావా, లేదా బాగా నున్నగా ఉంది శరీరం అంతా అట్లాంటి వాడిని వెళ్ళి అడుగుతావా? ఎందుకంటే శరీరం బాగా బలంగా దృఢంగా ఉండేటువంటి వాడికి మనస్సు దృఢంగా ఉంటుంది. ఈ మనస్సు అనేటువంటిది ఆంతరంగికంగా ఎవరికైతే దృఢంగా ఉందో వాడి బాహ్య విషయాలపైన ప్రాధాన్యం తగ్గిపోతుంది. కాబట్టి శరీరం లీన్నెస్ వచ్చేస్తుంది. యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. మలయాళ స్వామి భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. చూడండి ఎట్లా యోగి అనినటువంటి వాడు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. యుక్తాహారం ఉండాలా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, కర్మలు కూడా చేస్తూ ఉండాలి, యుక్తంగా కర్మలు చేయాలి. యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న, నిద్ర కూడా యుక్తంగా ఉండాలి. తర్వాత బోధయుక్తంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటంటే 18వ అధ్యాయంలో భగవంతుడు అన్నాడు, 18-17 కర్షయంత శరీరస్థం భూత గ్రామం చేత సహా మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. 18 అంటే ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఆహారం విహారం చేయకుండా నేను అట్లాగే కూర్చొని నేను తపస్సు చేసుకున్నాను. ఇప్పుడు ఉంటాడు చూడండి, వీడు ఆహార పానీయాలు ఇవన్నీ శరీరానికి కావాల్సిన పెట్టకుండా ఏం చేస్తాడు, వీడు తపస్సు చేస్తాడు. దీని ఘోరమైన తపస్సు అంటూ వీడు ఇప్పుడు ఏమైనా బయట పోయి ఏమైనా తిరుగుతాడా? శరీరంతో తిరగలేదు. ఇప్పుడు వీడు లోపల ఉండే శరీరాన్ని కృషింపజేసినాడు, మనస్సును కృషింపజేసినాడు. వాడికి జ్ఞానం కలగదు. ఇంకొకడు ఎంతసేపు అయినా కర్మలే చేసుకుంటూ ఉన్నాడు, వాడికి జ్ఞానం కలగదు. ఇంకొకడు భక్తి, ఎంతసేపు భక్తి, నాకు వేరే అవసరం లేదని వాడు దాన్ని పట్టుకో ఉంటాడు, వాడికి జ్ఞానం కలగదు. ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు నిద్ర, చెప్పినాం కదా నేను, అట్లా నిద్రలో ఉంటాడు, వాడికి జ్ఞానం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే
నేను ఇవన్నీ తెలుసుకొని తీరవలసిందని ఎప్పుడు బుక్కులు ముందర పెట్టుకొని చదువుకుంటాను అంటే వాడికి రాదు. అందుకనే ఏంటంటే వీటన్నిటిని సమపాళ్ళల్లో సరిచేసుకుంటూ శరీరారోగ్యాన్ని కాపాడుకోవాలి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అదే విధంగానే శాస్త్రజ్ఞానాన్ని కాపాడుకోవాలి, మనస్సులో ఉండేటువంటి కోరికలను కూడా చూస్తూ దానిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ కట్టుకుంటూ రావాలి. మీరు ఈ మేస్త్రీలను చూసినారా ఎప్పుడన్నా? ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? మేస్త్రి ఒక లైన్ కడుతున్నాడు అని అనుకోండి, దానికి వాళ్ళ దగ్గర ఏముంటుందంటే ఒక కట్టె ఒకటి ఉంటుంది, ఆ తూగ్గుండు అది కరెక్ట్ గా రావాలి. కిందికన్నీ చూస్తారు. మళ్ళా సెకండ్ ఫ్లోర్ కడతారు అనుకోండి, సెకండ్ ఫ్లోర్ లో కట్టినప్పుడు కింద ఫ్లోర్ లో ఉండేదానికి కరెక్ట్ గా ఆ గోడ పైనే రావాలా, కరెక్ట్ గా రావాలి, నిలబడాలి. ఎంత ఇదిగా కడతారు అట్లా రావాలని అవుతుంది. అక్కడ ఈ గోడ కట్టేటప్పుడు ఒక్క రాయి అట్లా జరిగిందని అనుకోండి, అందుకని ఎంత కరెక్ట్ గా చేసుకొని వస్తాడు, ప్రతి లైన్ కు అంత కరెక్ట్ గా చూసుకొని వస్తాడు. అదే విధంగానే ఇక్కడ కూడా ఏం చేయాలంటే మన జీవితంలో నేను ఇప్పుడు యోగం చేస్తానని చెప్పి కొంతమంది యోగానికి వెళ్ళిపోతారు, కొంతమంది ధ్యానం చేస్తామని ధ్యానానికి వెళ్ళిపోతారు, కొంతమంది కర్మ చేస్తామని కర్మకి వెళ్ళిపోతారు, కొంతమంది మేము విచారణ చేస్తామని చెప్పి విచారణకి వెళ్ళిపోతారు. ఇవన్నీ వాళ్ళకు ఫలించవు. కాబట్టి ఏం చేయాలి? వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. అంటే కర్మ, భక్తి, జ్ఞానము, ఉపాసన, శరీరం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం చేయాలంటే ఒక బిల్డప్ చేసుకుంటూ రావాలి. వీడంతటి వీడు ఇప్పుడు బిల్డప్ చేయాలి. ఇవన్నీ బిల్డప్ చేయకుండా ఒకసారి ఇప్పుడు ఏమంటారు, మాకు ఎప్పుడే వయసు అయిపోయిందా కొంతమంది అనేది, మేము ఇప్పుడు ఆశ్రమానికి రావాలంటే మేము ఇప్పుడు మాకెంత ఇప్పుడు అంతా ఇంకా మాకంత 70-80 ఏళ్ళు అయితే కానీ మేము రావాల్సిన అవసరం లేదని వీళ్ళ ఉద్దేశం. ఆ టయానికి వీడికి పడుతుందా? పట్టదు. వీళ్ళు అనుకునేది ఏంటంటే మాకు అన్ని పనులు అయిపోతాయి, మేము అప్పుడు చూసుకుంటాం, అప్పుడు మేము ఫ్రీగా ఉంటామని. నువ్వు అప్పుడు ఫ్రీగా ఉండవు. అన్ని చుట్టుముడతాయి. నేను వాటన్నింటినీ చెప్తే బాగుండదు, వాటన్నింటినీ చెప్తే బాగుండదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ వయసు ఉన్నప్పటి నుంచి నువ్వేం చేయాలంటే ఈ వయసులో నేనేం చేయాలి? నువ్వు శరీరాన్ని మెయింటైన్ చేయాలి, కర్మను మెయింటైన్ చేయాలి, విద్యను మెయింటైన్ చేయాలి, జ్ఞానమును మెయింటైన్ చేయాలి. వీటన్నింటినీ కలిపి చేసుకుంటూ ఈ ప్రవృత్తి అంటే ఏంటి, నివృత్తి అంటే ఏంటి అనేదాన్ని అన్నింటినీ కలిపి బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు వస్తే ఇప్పుడు భోగాలకు ఎంత విలువనివ్వాలి, ఆ భోగాలను ఎంతవరకు చూడాలి, తర్వాత ఈ శరీరానికి ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఆ తర్వాత శాస్త్రానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఇవన్నీ ప్రపంచం అంటే ఏంటి, ప్రపంచంలో ఎలా ఉండాలి, ఇవన్నీ వీడికి అలవాటు కావాలి. ఇప్పుడు అలవాటు చేసుకొని కరెక్ట్ గా బిల్డప్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు పైకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు, దేనికి ఎంత ఇవ్వాలంటే అన్ని తీసి ఒక్కసారిగా ఏం చేస్తాడంటే తీసి పారేస్తాడు. అన్ని తీసి పారేసి తను ఏ దీంట్లో ఉండాలను అక్కడ నిలబడిపోతాడు. అక్కడ నిలబడిపోతే ఇంకేమవుతుంది? మళ్ళా ఇంక ఎన్నొచ్చి చేసినా కూడా ఏమి కదిలించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అట్లా బిల్డప్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తాను. చేయాలనే కదా ఇప్పుడు చెప్తాను. ఇది ఇప్పుడు నువ్వు మొదలుపెట్టు, వాళ్ళకద్దొద్దు.
నేను పెట్టేసినాను. పెట్టేది మంచిది. ఎప్పుడు ఆ నెలకి ముందర చూడు, ప్రజహాతి యదా కామాన్. జహాత్, జహాతి, వీళ్ళు జిహాద్ అంటారు. జిహాద్, జిహాద్, జహాద్ అవన్నీ దానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు ఏమో నాకు తెలియదు, కానీ దీనికి దానికి ఏదో సంబంధం ఉంటుంది. సంస్కృతంలో నుంచి వచ్చినటువంటి పదాలు అవన్నీ కొన్ని. ప్రజహాతి, జహాతి, జహాత్ అంటే విడిచిపెట్టుట. జహాత్ అంటే విడిచిపెట్టుట. ఏం విడిచిపెట్టుట? కామాన్. శ్లోకం చూసుకోండి. కామాన్ కోరికలు, కోరికలను జహాత్ విడిచిపెట్టుట. అంటే కొన్ని కోరికలు విడిచిపెట్టి కొన్ని కోరికలు పెట్టుకోవాలన్నా ప్రజహాతి. కావాల్సిందని పెట్టుకోవద్దా? కాదు తల్లి, విడిచిపెట్టు. కూర విడిచిపెట్టేసినా. అందుకే నేను చెప్పేది గుడ్డిగా విను. ప్రజహాతి, ప్రజహాతి, ప్రజహాతి అంటే ప్రకృష్టైన జహాతి. ప్రకృష్టైన జహాతి అంటే నిన్ను లోపలికి టార్చ్ లైట్ వేసి చూసిన లోపల కోరిక అనేటువంటిది ఎన్ని? సర్వాన్. సర్వాన్ ఏమో మీకోసం చెప్పినట్టుంది స్వామీజీ. సర్వాన్ ఉందా? శ్లోకంలో ఉందా? సర్వాన్ కామాన్ జహాతి. సర్వాన్ కామాన్ జహాతి, ప్రజహాతి. ఎక్కడ? మనోగత, మనస్సులో ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, మీరు బయట చేసేవన్నీ మీకు మనస్సులో ఉండి మీరు చేస్తున్నారా, మనసులో లేకుండా చేస్తుంటారా? అంటే మీరు చేస్తా ఉండే దాన్ని బట్టి మీ మనసులో ఉండేదాన్ని చెప్పొచ్చుగా. ఇది బాహ్యం, ఇది బాహ్యం. అంటే ఇప్పుడు నువ్వు బాహ్యంలో ఎట్లా ఉండాలా? జ్ఞాని ఎలా ఉంటాడు? ఇప్పుడు ఇక్కడ బాహ్యంలో సర్వాన్ కామాన్ మనోగతాన్ ప్రజహాతి. అర్థమైంది ఏమన్నా? అంటే ఏంటి? ఆయన దృష్టిలో, స్థితప్రజ్ఞుని యొక్క దృష్టిలో బాహ్యంలో నుండి ఏది కావాలనేటువంటి భావన మచ్చుకైనా లేదు. బాహ్యం నుండి మచ్చుకైనా లేదు, మచ్చుకైనా లేదు. మరి ఇంకా ఆయన ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఉండలేదు చూడు. ఆత్మన్యేవాత్మనాతుష్టః. ఆయన సంతోషపడుతూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇది దేంట్లో? ఆత్మ. ఆత్మ అంటే తన స్వరూపం, తన స్వరూపములోనే తను ఉన్నాడు, తన స్వరూపములోనే తను ఉన్నాడు. అంటే తన స్వరూపం ఎక్కడుంది? ఈ శరీరము, ఈ మనస్సు, ఇవన్నీ బాహ్యాలు కదా. శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ బాహ్యం. ఈ బాహ్యముల ఎందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇతను జ్ఞాని? సర్వాన్ పార్థ సర్వాన్ మనోగతాన్ ప్రజహాతి కామాన్. అన్ని కోరికలు ఏం చేసినాడు? తుడిచిపెట్టేసాడు. తుడిచేసిన మళ్ళా ఏమన్నా లోపలేస్తే లేవు అసలు. కింద అక్కడ ఎందుకు లేవు? ఎందుకు లేవు తెలుసా? లోపలేముంది? లోపల ఆత్మన్యేవ ఆత్మనాతుష్టః. లోపల ఫౌండేషన్ ఏంటి? తన సహజత్వంలో ఉండిపోయినాడు. తన సహజత్వంలో ఉన్నాడంటే, తన సహజత్వంలో తను ఉన్నాడు కాబట్టి, తన సహజత్వంలో తను ఉన్న కారణము చేత బయట ఉండేటువంటి విషయాలను అస్సలు దాని గురించిన భావనే లేదు. స్థితప్రజ్ఞుడు అంటే ఏమర్థమవుతుంది? మనం అందరం ఇప్పుడు స్థితప్రజ్ఞులు కావాలి. అర్థమైందా? ఒక మాటలో చెప్పేసి నేను వెళ్ళిపోవచ్చు శ్లోకాల్లోకి. ఇది అర్థం కావాలా, అర్థం కావాలి కాబట్టి నేను దాన్ని, ఆ శ్లోకాన్ని చెప్పడం జరిగింది.
నేను లోతుగా చెప్పలేదు మళ్ళా. ఇక్కడ ఏమంటున్నానంటే ప్రమాణ విపర్యే వికల్ప నిద్ర స్మృతయ, ఈ ఐదింటిని చెప్పి ఆ ఐదింటి వివరణలోకి లోపలికి పోతారు. ఒకదాన్ని తీసుకొని ఏ విధంగా అనేటువంటి విషయం, ఏ కోరికలను ఉన్నాయి కదా, సర్వాన్ అన్నాడు కదా, సర్వాన్ అంటే ఏంటి దాన్ని వివరిస్తాడు, కామాన్ అంటే ఏంటి వివరిస్తాడు, జహాతి ప్రజహాతి అంటే ఏంటి వివరిస్తాడు. ఏమనుకుంటున్నారు? భగవద్గీత మతం ఓ దాన్ని వివరించి కోడి ఏం చేస్తుంది? చిదుగుతుంది. ఒక్క పదాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే చిదుగుతారు వీళ్ళు. ఎందుకు తెలుసు? చిదగాల్సింది నీకు, నీ మనస్సుని నీవు చిదగాలి. ఇక్కడ నా మనస్సులో ఏమైనా ఈ రూపంగా ఏమైనా లోపలికి ప్రవేశిస్తా ఉందా? ఈ రూపంగా ప్రవేశించి నన్ను లోపరుచుకుంటూ ఉందా? నేను దానికి లోపరకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఎలా ఉండాలి? ఎంత ఇది చూడండి. ప్రతి పదాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే అక్కడ ఈ ఆత్మని ఏవ ఆత్మని తుష్ట. ఎట్లా తుష్ట? ఇప్పుడు దాన్ని ఏమంటారంటే నిరుపాధిక నిరతిశయ నిత్య సుఖాత్మ, నిరతిశయానందము సాతిశయానందం ఇక్కడ పట్టుకుంటారు. దాన్ని లోపలికి చెప్పలేదని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పైకి చెప్పినాను అంటున్నానంటే ఈ విషయాలన్నింటినీ పట్టుకొని మళ్ళా లోపలికి పోవాల్సి వస్తుంది. ఒక్కొక్క దాన్ని పట్టుకొని నేను ఇట్లా ఉన్నానా అని దాన్ని చూసుకుంటూ పోతే అప్పుడు వాడికి అక్కడే నిర్ణయం అయిపోతుంది. అంటే నేను ఇంకా ఈ విషయాలలో ఉన్నాను, దీంట్లో నుంచి నేను ఇప్పుడు బయటపడాలి అనేటువంటి ఆ దృఢత్వం అనేటువంటిది స్థిరపడాలి. అందుకొరకు పరమాత్మ ఈ శ్లోకంలో జ్ఞాని ఇలా ఉంటాడని అంటే ఇప్పుడు మనమందరూ ఈ మార్గంలో నేను ఇలా ఉండాలన్నమాట, నేను ఇలా ఉంటే నేను జ్ఞానం అవుతానన్నమాట. అంటే నేను నా సహజత్వ స్థితిలోకి పోవాలంటే నేను ఇట్లా రావాలి, రెడీ కావాలన్నమాట. అది ఇక్కడ ప్రశ్న. ఒకటో ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయింది. ఇప్పుడు దీనికి ఆయన ఏం మాట్లాడతారు చెప్పండి? మాట్లాడదేమన్నా ఉంది అక్కడ? నువ్వు ఎక్కడికైనా తీసుకుపోతాన్ని, యాడికి తీసుకుపోయినా ఆయన హావభావాల్లో ప్రకటమయ్యేటువంటి అంశం ఉంది. అర్థమైందా? కా భాష, అతని యొక్క లక్షణం ఎలా ఉంది, అతను చూస్తేనే తెలిసిపోతుంది. ఏమైనా ఇస్తే తీసుకుంటాడా, ఏంటి, దేనికి ప్రాధాన్యం ఉంది, అది. కాబట్టి మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇంకా 3 ప్రశ్నలు ఉంటాయి, చూద్దాం. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरे ఓం. 1 గంట ముందుగానే చేసేస్తాం. 1 గంట